తెలంగాణ ప్రభుత్వం జూన్ 2న కొత్త పెన్షన్లు అందించనుంది. 2 లక్షల మందికి కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారు. దీనికోసం అర్హుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2న అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్ అందిస్తారు. సోషల్ మీడియాలో అమిత్ షా, పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఖండించారు. జగన్ ను అరెస్ట్ చేయడం అంత తేలిక కాదని అమిత్ షా, పవన్ కళ్యాణ్ తో చర్చించినట్లు నాగేశ్వరరావు ఆరోపించారు. ఇదే విషయాన్ని జనసేన ఇంటర్నల్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ నాయకులకు చెప్పారని నాగేశ్వరరావు ప్రస్తావించారు. ఈ అంశం తమ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లలో ఎక్కడా చర్చించలేదని ఎంపీ చెప్పారు. అనవసర అంశాలను చెప్పి ఉన్న పరువు తీసుకోవద్దని హెచ్చరించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నివాళులర్పించాయి. ఢిల్లీలోని రాజీవ్ స్మారకం వీర్భూమిలో కాంగ్రెస్ అగ్రనేతలు రాజును స్మరించుకున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్, ఎంపీ ప్రియాంక గాంధీ సహా ప్రముఖులు రాజీవ్కు నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆధ్యాత్మిక వైభవానికి నిలయమైన కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు ఉదయం 5:43 శుభముహూర్తానికి పవిత్ర సంగమ ఘాట్ దగ్గర శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానాన్ని ఆచరించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ పవిత్ర స్నానాలు ఆచరించారు. పుష్కరాలు ప్రారంభం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు త్రివేణి సంగమ తీరానికి భారీగా తరలివస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఘాట్ల దగ్గర చలువ పందిళ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం ఏర్పాటు చేశారు. ఇక వైద్య సేవలు, రవాణా, పటిష్టమైన పోలీసు భద్రతా వసతులను కల్పించారు. 12 రోజుల పాటు జరిగే ఈ అంత్య పుష్కరాలకు భక్తులు మరింత పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇవాళ ప్రధాని మోదీ నేతృత్వంలోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ జరగనుంది. ఈ సాయంత్రం 4 గంటలకు సేవా తీర్థలో జరిగే సమావేశంలో ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చిస్తారు. మంత్రిత్వ శాఖల పనితీరుపై ప్రధానికి ఆయా శాఖల కార్యదర్శులు ప్రెజెంటేషన్ ఇస్తారు. శాఖల వారీగా సంస్కరణలపై ప్రధాని మోదీ దృష్టి పెట్టనున్నారు. పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన ధరల పరిణామాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుందనే ప్రచారం సాగుతోంది. మోదీ 3వ దఫా సర్కారు ఏర్పాటుకు జూన్ 10తో ఏడాది పూర్తి కానుంది. జూన్ 2వ వారంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చనే సంకేతాలు వస్తున్నాయి. పునర్వ్యవస్థీకరణకు ముందు మంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ నివేదికలు తెప్పించుకున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి దగ్గర రైతులు రాస్తారోకో చేశారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ చేకుంట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ధాన్యం తూకం వేసిన లారీలు రాకపోవడంతో నష్టపోతున్నామని రైతులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు కడపకు చేరుకున్నారు. సాయంత్రం కడప నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమావేశం అవుతారు. రేపు ఉదయం జమ్మలమడుగు నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో లోకేష్ మాట్లాడనున్నారు. కొండాపురం మండలం పి కోడూరు గ్రామంలో సేల్ ఏర్పాటు చేసిన 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను లోకేష్ ప్రారంభిస్తారు. అనంతరం ముద్దనూరు మండలంలో మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జలమండలి జీఎం కుమార్ ను ఏసీబీ కస్టడీకి కోరనుంది. ఇవాళ కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనుంది. అక్రమాస్తుల కేసులో లక్ష్మీకుమార్ అరెస్ట్ అయ్యారు. బహిరంగ మార్కెట్లో ఆస్తి విలువ 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 15 ఏళ్లలోనే కుమార్ ఎక్కువగా ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ గుర్తించింది. భార్య పేరు మీదే లక్ష్మీకుమార్ ఎక్కువగా ఆస్తులు పెట్టారు. ఏప్రిల్ 30న జరిగిన అతని కూతురు వివాహ వీడియోను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. భూములు కొన్నా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నోటరీ డీడ్ మాత్రమే చేసుకున్నారు. కస్టడీకి ఇస్తే అక్రమ సంపాదన కూపీ లాగుతామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న 4 రోజులు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇవాళ ఉమ్మడి విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 45 నుండి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే వీలుంది. విజయనగరం, మార్కాపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుండి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇక మిగతా ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉంటాయి. అవసరమైతే తప్ప మధ్యాహ్నం ఎవరూ బయటకు రావద్దని అధికారులు చెప్పారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగాయి. మినుమలూరు, అరకు, పాడేరులో 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలుండగా చింతపల్లిలో 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8 గంటల వరకు మంచు తీవ్రత ఉంటోంది. రానున్న 4 రోజుల్లో ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. వచ్చే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉంది. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఖమ్మం, వరంగల్, హన్మకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ సహా 14 జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాలో ఇవాళ రేపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎండ తీవ్రతతో కడెం ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా తగ్గింది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 678 అడుగుల్లో నీరుంది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ 675 అడుగులు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మంచిర్యాల హజీపూర్ వరకు సుమారు 75 కిలోమీటర్లు పొడవున్న ఎడమ కాలువ 68,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. వర్షాలు పడకముందే ఎడమ కాలువకు పూర్తిగా మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. భారతదేశం అగ్నిగుండంలా మారింది. దేశవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుండి 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు చేరుకునేలా ఉంది. రాబోయే 6 రోజులు తీవ్రమైన వేడి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బలూచిస్తాన్, రాజస్థాన్, థార్ ఎడారి నుండి వీస్తోన్న వేడిగాలులతో ఉత్తర మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడితో కూడిన వడగాలులు వీస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీకి హీట్ వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ బండాలో నిన్న ఏకంగా 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వేడిగాలుల తీవ్రతకు ఉత్తర భారతదేశం వెలువెల్లాడుతోంది. వడదెబ్బతో జనం రోగాల బారిన పడుతున్నారు. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఏ హాస్పిటల్ చూసినా పదుల సంఖ్యలో రోగులు హాస్పిటల్ బెడ్స్ పై చికిత్స పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ లో ఉన్న పరిస్థితిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అందుబాటులో ఉన్న బెడ్స్, మందుల స్టాక్ చెక్ చేస్తున్నారు. డిహైడ్రేషన్, డయేరియాతో జనం బాధపడుతున్నారు. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹163,860. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹146,600. హైదరాబాద్ లో కిలో వెండి ధర ₹2,76,704 ఉంది. రానున్న రోజుల్లో పసిడి ధర పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం తాకట్టు అంశంలో వివాదం కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఒక మార్వాడి దుకాణంలో కిరీటాన్ని ఆలయ కమిటీ తాకట్టు పెట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని కిరీటం సమర్పించిన దాతలు మాటూరి సుబ్బారావు దంపతులు ఆరోపించారు. వెంకటేశ్వర స్వామికి కిరీటం అలంకరణ చేయకుండా రోజుల తరబడి కమిటీ ఆలస్యం చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళ్యాణ మండపం నిర్మాణం కోసమే 38 లక్షలకు మార్వాడి దుకాణంలో తాకట్టు పెట్టినట్లు ఆలయ కమిటీ చెబుతోంది. స్వామివారి కిరీటాన్ని తాకట్టు పెట్టడం అపచారమని దాతలు మండిపడుతున్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో అగ్ని ప్రమాదం జరిగి వర్క్ షాప్ కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి 60 లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగింది. హైదరాబాద్ నిస్సి ఆటోమేటివ్ వారి స్పేర్స్ అండ్ ఆయిల్స్ వర్క్ షాప్ లో ప్రమాదం జరిగింది. సర్వస్వం కోల్పోయామని వర్క్ షాప్ యజమాని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన బంగారం వ్యాపారి సాంబశివరావు కనపడకుండా పోయాడు. నర్సరావుపేటలో అతను గోల్డ్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 19 నుండి తన భర్త కనబడటం లేదని భార్య ఫిర్యాదు చేసింది. నెల 19న విజయవాడకు వెళుతున్నానని చెప్పిన అతను కారులో బయలుదేరి వెళ్లాడు. సాంబశివరావు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో భార్య లక్ష్మీ ప్రసన్న నాదెండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లాలో హత్యాయత్నం డ్రామా ఆడిన అభినయ్ దర్శన్ ను జైలుకు తరలించారు. నర్సీపట్నం మ్యాజిస్ట్రేట్ ఎదుట అభినయ్ దర్శన్ ను జీకే వీధి పోలీసులు హాజరుపరిచారు. అభినయ్ దర్శన్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. అభినయ్ దర్శన్ సహా 8 మంది నిందితులను నర్సీపట్నం సబ్ జైలుకు తరలించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను జనం ముట్టడించారు. కామనగరు మెట్ల సత్యనారాయణ కాలనీ వాసులు ఆందోళన చేశారు. కొన్ని రోజుల నుండి కరెంట్ సరఫరా సరిగా లేదని చెప్పారు. అధికారులకు అనేక సార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని సబ్ స్టేషన్ ని ముట్టడించారు. కరెంట్ లేక ఇంట్లో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గోగర్భం డ్యాం సర్కిల్ వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. నిన్న శ్రీవారిని 86,315 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 3,94,00,000 రూపాయలు వచ్చింది. చికెన్ కాకుండా టమోటా చట్నీ చేశాడని స్నేహితుడు శంకర్ ను శివ అనే వ్యక్తి చంపేశాడు. నంద్యాల జిల్లా అహోబిలంలోని ఇందిరమ్మ కాలనీలో ఘటన జరిగింది. ఒకే రూమ్ లో ఉండే 2 స్నేహితుల మధ్య చికెన్ విషయంలో గొడవ జరిగింది. ఆ తర్వాత హత్యకు దారితీసింది. నిందితుడు శివను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిది నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామం అని పోలీసులు చెప్పారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్గావ్లో విషాదం జరిగింది. తల్లి పద్మినీబాయి మృతిని తట్టుకోలేక కొడుకు సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యంతో తల్లి పద్మిని చనిపోయింది. తల్లి మృతితో మనస్తాపం చెందిన అతను ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. తల్లి సోదరుల మృతితో కూతురు స్వప్న ఒంటరిగా మిగిలిపోయింది. తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఫ్లాట్ ఓనర్ జయరాం ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ ఐఎస్ సదన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 2 ఏళ్ల క్రితం శ్రీధర్ రెడ్డి దగ్గర 10 లక్షల అప్పుగా తీసుకున్న జయరాం ఫ్లాట్ కొన్నాడు. గడువు ముగిసినా అప్పు చెల్లించకపోవడంతో శ్రీధర్ రెడ్డిని నిలదీశాడు. దీంతో మనస్తాపం చెందిన జయరాం ఆత్మహత్య చేసుకున్నాడు. జయరాం స్థానికంగా జెరాక్స్ షాప్ సెంటర్ నిర్వహిస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ట్రక్కులు, ప్రైవేట్ బస్సులు, క్యాబ్ ఆటో కార్మికులు 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. అఖిల భారత మోటార్ రవాణా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతోంది. రవాణా రంగంపై వాయు నాణ్యత నిర్వహణ కమిషన్, న్యాయస్థానాల ఆదేశాలు, ఢిల్లీ ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా వారు ఆందోళన చేస్తున్నారు. 68కి పైగా రవాణా సంఘాలు, యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఢిల్లీకి వెళ్లే అన్ని సరుకు రవాణా వాహనాలపై విధించిన సెస్ పెంపును ఉపసంహరించుకోవాలని కోరారు. నేపాలీల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ కేసుకు జవహర్ నగర్ కేసుకు లింక్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మాజీ ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. తనూజను పని మనిషి కల్పనతో కలిసి 3 హత్య చేసినట్టు గుర్తించారు. లోపల హత్య, చోరీ జరుగుతూ ఉండగా బయట 4 వేచి ఉన్నారు. ఘటన జరిగిన రోజు 7 బంగారం వాటా తీసుకున్నారని గుర్తించారు. హత్య చేసిన సునీల్ పోలీసుల అదుపులో ఉన్నాడు. బండి భగీరథ్ కేసుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కొద్ది రోజుల క్రితం బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. గత విచారణలో రిలీఫ్ రాకపోవడంతో పోలీసుల ముందు భగీరథ్ లొంగిపోయాడు. ఈ రోజు బండి భగీరథ్ న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకునే వీలుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో భారీ ప్రమాదం తప్పింది. ప్రధాన రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక ఇసుక లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. లారీ ముందు భాగం దెబ్బతింది. ప్రమాద తీవ్రతకు లారీ డీజిల్ ట్యాంక్ పగిలిపోయి రహదారిపైకి లీక్ అయింది. దీంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డీజిల్ రోడ్డుపై వ్యాపించడంతో అగ్ని ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. థానేలోని గావ్దేవ్ కూరగాయల మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. భారీ మొత్తంలో సరుకు దగ్ధమైంది. పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం జరిగింది. అగ్ని ప్రమాదంలో 2 ఫైర్ ఫైటర్లు, 1 సెక్యూరిటీ గార్డ్ గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఫల్తా నియోజకవర్గంలో రీపోలింగ్ జరుగుతోంది. 285 పోలింగ్ స్టేషన్స్ లో 2.36 లక్షలకు పైగా ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రీపోల్ కోసం భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇక 35 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ప్రతి పోలింగ్ బూత్ లో 8 మంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. ఎన్నికల బరి నుండి టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తప్పుకున్నారు. ఇక మే 24న ఫల్తా నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రజెంట్ వృషకర్మ సినిమా పనుల్లో బిజీగా ఉన్న హీరో నాగచైతన్య నెక్స్ట్ ఒక తమిళ దర్శకుడికి ఛాన్స్ ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో రామ్ హీరోగా ది వారియర్ సినిమాను రూపొందించిన లింగుస్వామి చైతు హీరోగా ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం చర్చ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది. ప్రజెంట్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న బాలకృష్ణ నెక్స్ట్ కొరటాల శివ డైరెక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమాను వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభించి దసరా నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. NBK 112 పేరుతో రూపొందుతున్న ఈ సినిమా మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను రివీల్ చేశారు. ఇప్పటి వరకు అన్ని డార్క్ యాక్షన్ డ్రామాలు మాత్రమే చేసిన ఈ క్రేజీ కెప్టెన్ భవిష్యత్తులో ఒక మైథలాజికల్ మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత పౌరాణిక సినిమాలకు సంబంధించిన పనులు మొదలు పెడతారు.